చెప్పింది. ఒక చిన్న బాలికంట తనతో చెప్పిందంట, తను డాక్టర్ కావాలంటే ఈ దేశంలో సాధ్యం గాదు. ప్రభుత్వాలు అబద్ధాలు చెప్తున్నాయి అని చెప్పిందంట. ఎందుకు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాబట్టి తను డాక్టర్ అవ్వలేకపోతుందని. మరి బుద్ధుందా? బుర్రుందా? మనిషా? లేకపోతే అన్నం తింటున్నాడా? అశుద్ధం తింటున్నాడో అర్థం కాలేదు. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ లేవా? వ్యవస్థలో సీట్లు రావట్లేదా దాని ప్రాతిపదికన? మరి బీసీ డాక్టర్ కాలేకపోవడం ఏంటి? ఇంకా ఓసీలు ఈ రిజర్వేషన్ల వలన మేమేమో 100కి 99 మార్కులు తెచ్చుకున్నా రావట్లేదు, వాళ్ళకేమో 45, 50కి వస్తున్నాయి అంటూ వాళ్ళు నిందించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ అసలు బీసీలు డాక్టర్లు కాలేరు అంటే మరి ఇంతకాలం పాటు ఈ స్వతంత్ర భారతాన్ని పరిపాలించింది తమ పార్టీనే కదా. ఇంతకాలం పాటు లేని వాళ్ళు ఏమైనా కొత్తగా ఎవడన్నా చట్టాలు మార్చాడా? రిజర్వేషన్లు మార్చాడా? ఏం మాట్లాడుతున్నాడో ఏంటో కూడా అర్థం కాకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నాడు ఆయన. అంటే టోటల్గా ఒక మనుషుల మధ్య